తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా ఆనందంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా పల్లెల్లో పచ్చని తోరణాలతో రంగురంగుల ముగ్గులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. హరిదాసుల జానపద పాటలు, నృత్యాలు, రంగవల్లలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, పిండి వంటలు, కోడి పందాలు, ఎడ్ల బండి పందాలు వంటి వాటితో ఉత్సాహంగా ముగిసింది. సంక్రాంతి పండుగ అనగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరాల్లో జీవనం సాగిస్తున్న వాళ్లు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవటం ఆనవాయితీ. దాంతో నగరాలు జనం లేక బోసిపోతుంటాయి. కొన్ని కారణాల వల్ల సొంతూళ్లకు వెళ్లలేని వారికి, ముఖ్యంగా నగర జీవనానికి అలవాటు పడిన వాళ్ల కోసం సంక్రాంతి సాంప్రదాయాలను, వంటకాలతో పళ్ల అనుభూతిని నగరంలోని కొన్ని రెస్టారెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చి సంక్రాంతి శోభను నగరవాసులకు ఎలాంటి అనుభూతిని అందించాయో ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ వంటి నగరాల్లో సాంప్రదాయ గాలిపటాలతో పాటు ఆధునిక డ్రోన్ షోలు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు వంటి సరికొత్త వేడుకలు జరిగాయి. పల్లెలకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్లే వాళ్లకు టోల్ ప్లాజాల వద్ద తిప్పలు తప్పలేదు. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల ప్రవాహానికి ట్రాఫిక్ జామ్ల కష్టాలు తప్పలేదు. ఆ కష్టాలను మరిచిపోయేలా చేసింది హైదరాబాద్ విజయవాడ హైవేపై సూర్యాపేట వద్ద ఉన్న ప్రముఖ రెస్టారెంట్ 7 మిడ్వే ప్లాజా. తన 16 సంవత్సరాల ప్రస్తావాన్ని పురస్కరించుకొని 16 ఏళ్ల వయసు పేరుతో అలనాటి అద్భుతమైన రుచులని అందించడంతో పాటు సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి సాంప్రదాయ సంక్రాంతి స్పెషల్ డిషెస్తో కస్టమర్లను ఆకట్టుకుంది 7 మిడ్వే ప్లాజా. పల్లె వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి శోభను కళ్లకు కట్టినట్లు రెస్టారెంట్ అలంకరణ కస్టమర్లను అమితంగా ఆకర్షించింది. ఆటపాటలతో ఆప్యాయంగా రెస్టారెంట్కు వచ్చిన కస్టమర్లను అతిథులుగా ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ 3 రోజుల సంక్రాంతికి అద్భుతమైన రుచులను అందించి కస్టమర్ల ఆదరణకు నోచుకుంది ఈ 7 మిడ్వే ప్లాజా. సో హైదరాబాద్ నుంచి మనకి విజయవాడ వెళ్ళే హైవేలో ఉన్న ఈ 7 అనేది మస్ట్ అండ్ షుడ్. అదొక పిచ్ షాప్ అనమాట. అందరికీ చిన్న బ్రేక్, ట్రావెల్ బ్రేక్. ఎవరైతే సంక్రాంతి పండుగ కోసం వెళ్తారో ఆ సంక్రాంతి మెమొరీస్ అన్ని కూడా మనం ఇక్కడే క్రియేట్ చేస్తాము. గంగిరెద్దుల దగ్గర నుంచి, నెక్స్ట్ సన్నాయి మేళం దగ్గర నుంచి, హరిదాసు. అండ్ ఇంకోటి ఏంటంటే సంక్రాంతి అంటేనే మనకి చాలా స్వీట్ మెమొరీస్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి బయలుదేరుతాము. ఆ స్వీట్ మెమొరీస్లో ఇంకా కొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడానికి మనం లైవ్ అరిసెల కౌంటర్ కూడా పెడతాం. ఇక్కడ లైవ్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా గెస్ట్కి స్వీట్ యాడ్ వాళ్ళ మెమొరీస్ యాడ్ చేయడానికి అని చెప్పి లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది, అర్సల్ లైవ్ కౌంటర్. అండ్ అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా మెహందీ కూడా ఒకటి కాంప్లిమెంటరీగా మనం ఇక్కడ యాడ్ చేస్తాము. అందరం కూర్చొని ఒక దగ్గర విందు భోజనం చేస్తూ హ్యాపీగా ఉంటాము. సో అలాంటిది కూడా ఇక్కడ పండగ భోజనం మనము యాడ్ చేసాము. ఎవరైతే ఇక్కడ 7కి వచ్చి వెళ్తున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి డెఫినెట్లీ ఒక మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అవి ఫీల్ అయ్యి హ్యాపీగా మళ్ళీ అదే పండగ మూడ్లో మంచిగా ఊరికి వెళ్ళిపోతారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మేము భారీ ఏర్పాట్లు చేశాము. ఇక్కడ మేము ఏర్పాటు చేసిన పార్కింగ్ కానీ, మేము మెయింటైన్ చేసే ఫుడ్ క్వాలిటీ కానీ గెస్ట్లకు ఒక మంచి మెమొరీ లాగా మిగిలిపోతుంది. ప్రతి ఒక్క కస్టమర్కి పండగ వాతావరణం నెలకొల్పడానికి మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా మొదలుపెట్టాము. మేము ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కంపల్సరీ 7లో ఆగుతాము. పండగ వాతావరణం ఉంటుంది ఇక్కడ పండగ భోజనము బాగా స్పెషల్ అండి. గంగిరెద్దులు, హరిదాసులు, మెహందీ ఇవన్నీ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. కైట్స్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ 7లో మాకు బాగా కనిపిస్తాయి. అందుకే మేము మా పిల్లలు బాగా ప్రతి పండగకి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాము. హైదరాబాద్లో ఉన్న బిజీ లైఫ్కి పండగ వాతావరణం అనేది అక్కడ అసలు కనిపించదు. ఈ 7కి రావడం వల్ల మాకు పండగ వాతావరణం కనిపిస్తుంటుంది.